వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. యాందిరయ్యా యాం చేస్తున్నా? కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు? అరే ఎవ్వడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఎట్టునో ఏమో. ఈ మార్కెట్ చూస్తేనే టైట్ ఉన్నది, ఏం చేద్దాం మరి? వ్యాపారం దెబ్బకొస్తుంది. ఏం చేద్దామంటావు మరి? అట్లా పోయానా చూద్దాం, ఎవడన్నా దొరుకుతాడేమో మరి. మల్లిగా నాకు ఎక్కడ దాపుడు దొరకడు, చిక్కడు, ఫోన్ ఎత్తాడు, ఏం లేదు. వీడు ఎట్లా దొరకాలి, ఏం కథ? నీకు ఉత్త పుణ్యానికి పైసలు ఇచ్చి బొక్క బోర్లా పడ్డట్టు అయింది. సంగతి ఏంది? ఇంకోసారి వీడిని బొచ్చు కూడా నమ్మద్దు. వీడు దొరకపోతాడా? దొరకబడతావా అని. అబ్బో నాగిరెడ్డి నట్టున్నాడు. ఇది మనం షాది మనం మల్లిగాని లెక్కనే ఉందిగా. ఒకసారి పిలుద్దాం, వీడేనా కదా? ఓర్ మల్లిగా, మల్లనా, ఓర్ మల్లనా, ఓర్ మల్లనా. గోడ మీద గిల్క నీకు మొట్టన్న దొరక. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వీడు వాడ మలిగాడా కాదా? వీడు ఏదో చూద్దాం అనుకుంటే వాడు ఎవరు లేడు, వాని లెక్కనే అనిపిస్తుంది. వీడు ఎటు మాయమే, వీడు ఈ వాడకి ఎవరు లేడే అడుగుదామంటే వీడు వాడేనా కాదా? అసలు ఇంత తొందరగా మాయమైనంటే వాడు మలిగాడే. వాస్తవంగా వాడు నాకు చూసే మాయమైన తొందరగా ఉరికింది అంటే వాడు మలిగాడే. వీడు వాడగా వీడిని ఎట్లైనా దొరకబట్టాలి. ఇవ్వాలి వాని ఇంటికైనా పోయి తీయాలని. వాని సంగతి ఏందో చూస్తా, వాని సంగతి వాని ఇంటికే పోతే ఇవ్వాల. హలో, వాసన, ఏం సంగతే ఫోన్ చేసినావు? మళ్ళీ ఎవరికి ఇద్దామన్నా పైసలు? నీకేనా? నీకైతే చెప్పన్నా 10 లక్షలు అయిన ఇస్తా. ఇప్పటికే మధ్యలుండి లక్షలు ఇప్పించి మునిగింది జాలదా అన్న? అట్లా అని మరి నీకా మళ్ళా మందికా అని చెప్పని అడిగినా. చారిగా ఏమైందన్నా? ఇయ్యడంట వడిగా 5 లక్షలు అన్న. ఆ ఫాల్తు నా కొడుకుకి మంచిగా చెప్పు, నువ్వు సంధాయించే వరకు సంధాయించి మంచిగా చెప్పు. ఇక వాడు ఇనలేదనుకో, ఆ ముడ్డి బొక్కలు 20 కూడా ఉంటుంది కావాలి. సరే అన్న, 50,000 సాయంత్రం పంపిస్తా, తీసుకో. సంగతి రావన్నా, ఫోన్ లెవెల్లో బాగానే ముడిపొక్కిర కొడతా అని బాగానే మాట్లాడుతున్నావు. ఏంటిదే ప్రాబ్లం? ఏం లేదు నాన్న, మన వాసులేడా, వాసు మధ్యవర్తిగా ఉండి నా దగ్గరికి వెళ్ళి ఒక 4 పైసలు ఇప్పించిండు. దానిలో ఒకటి బాగా సతాయిస్తాడు, మా అన్నే తిడతానా. రావన్నా, అందరు గట్టినే తయారయ్యారు. అప్పు తీసుకున్న వాళ్ళు ఒడ్డేకాక ఓడమల్లన్న, ఒడి తినాక బోడమల్లన్న, ఇదే పని అవుతుంది. ఇంకేం సంగతే?
సంగతులు ఏముంటాయో నాగన్న నా దగ్గర నువ్వే చెప్పాలి ఇంకా. మల్లారెడ్డి గారు మాయలవాడి అట్టిగా వీనికి పైసలు ఇచ్చిన 2 రోజులలో ఇస్తా అని చెప్పన్నాడు. 2 నెలల ఇప్పటికి వీడు పైసలు ఇస్తాడు, పాడలేడు. వీడు దొరకాలి, ఇవాళ కొడుకును ఆట ఆడుకోవాలి. వీడు దొరకబట్టాలి, ఇవాళ ఎటు చేశానైనా దొరకబట్టాలి కొడుకును, సంగతి చూడాలి. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. కిషోర్ ఎదురుగొస్తానేది మళ్ళా అరే ఈ మాయల మల్లి గారు ఎటు వేయండి అసలు? వీరంతా లుచ్చ దగులుబాజి నా కొడుకుని నా జీవితంలో అసలు ఎవ్వను చూడలేదు. వీడి కర్మానికి వీడి ఇలా దొరకాలే లొచ్చ నా కొడుకును. వీడి సంగతి చూస్తా. ఇవాళ వీడు దొరికేదాకా అసలు నేను ఎటు పోయేది లేదు. పోయి నేను ఇంట్లోనే వంట కొడుకు ఎట్లేడో ఇలా చూస్తా, వీడి సంగతి చూస్తా. రావణ, నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళంతా నేను ఇబ్బంది పెడతలేరా? వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేయాలో, ట్రిక్ ఏందో, ట్రీట్మెంట్ ఏందో నాకు కొంచెం చెప్పరా? అదే ఏందన్నో ట్రిక్ల గురించి అడుగుతాను. వడ్డీ వ్యాపారం మొదలు పెడతానా ఏంది? నీ అంత పెద్ద మొత్తంలో కాకుండా ఎవరికన్నా పావులో పరుకో ఇస్తే ఎట్లా వసూలు చేయాలి, వాళ్ళు సతాయిస్తే అని కొంచెం అంతే, అందు గురించి అడుగుతున్నా. అన్నా, ఇప్పుడు మనము ఎంత మొత్తం ఇస్తానము ఏంటిది అనేది కాదు ముచ్చట. మనం పైసలు ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వసూలు చేసే దమ్ము మన దగ్గర ఉండాలి. లేనప్పుడు పడుకునుడు ఉత్తమం. అంతేనంటావా రావన్న? సమాజంలో మొండినా కొడుకులే మోపారు బాగా. మరి ఏందంటావు? ఎట్లా చేసుడు? మరి తెలియనట్టు మాట్లాడతానే ఏంది నాకన్నా? లోకం ఎట్లా నడుస్తుంది ఏందనే నీకు తెలియదా? మరి చిన్నపిల్లల లెక్కలే చెప్తాను కదా ముచ్చట్లన్నీ. రావన్న, జనం నాడి నాకేం తెలిసి తీసుకున్నప్పుడు ఓ రకంగా ఉంటాడు, తీసుకున్నాక ఓ బొమ్మలు చూపిస్తూ దొంగ దొర అని మనకి ఎట్లా తెలుస్తుంది? కొంచెం వసూలు చేసే ట్రిక్ ఉంటే చెప్పరా? అదే ఏదన్నా రావణ లేదు టెక్నిక్ ఇవ్వమంటాడా? ఏంది కథ? ఏందే? ఏం లేదు కిషోర్ భాయ్, పైసలు వడ్డీకి ఇచ్చినాయి, ఎట్లా వసూలు చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. వాడు ఇచ్చినోడు మళ్ళీ ఇస్తాడా లేకపోతే ఏంటిది అనే దాని గురించి మాట్లాడతాను. ఏం లేదు రావణ, అసలు అప్పులు ఎట్లా వసూలు చేసినా కిటికీ జర నాకు కూడా చెప్పరాదు. ఇటుకుది ఏముందే చెప్పడానికి? మనం పైసలు ఇచ్చేటప్పుడే వెనక ముందు అన్ని చూసుకొని జాగ్రత్తగా ఇచ్చినాం అనుకో, అసలు ప్రాబ్లమే ఏముండదు మనకు. అంతే అంటావా? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన ఊర్లో లఫుట్ నా కొడుకు ఉన్నాడు కదా, లఫుట్ గాడు ఎవడో తెలియదా మీకు? తెలియదే. అదే ఆ మల్లారెడ్డి గారు లేడా, ఫ్లాట్లు అమ్ములు పోతాలేవు, కస్టమర్లు దొరుకుతా లేరా అని మొత్తం తిరుగుతున్నాడు చూడు, వాడే ఆ లఫుట్ గాడు. లపుడు గాడే కానీ కుంపదీసి నువ్వు కూడా పైసలు ఇచ్చిన ఏవానికి? నువ్వు కూడా అంటున్నావు అనంటే ఆ లఫుట్ గాని నువ్వు కూడా ఇచ్చినావు ఏంది? దొంగనా కొడుకు ప్లాట్ అమ్మినాక ఇస్తా అని అర్జెంట్ అని 10,000 తీసుకుపోయింది. 2 నెలలే పత్తలేడు, జాడలేడు ముండ కొడుకు. ఆగన్నా, నువ్వు కూడా 10,000 ఇచ్చినావా? నన్ను నువ్వు కూడా అంటున్నావు అంటే నువ్వు కూడా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా సంగతి సరే గాని నువ్వు కూడా వాడిని నమ్మించినావు. ఏ రావన్న పైసలు? నేను మీ లెక్క తుతుంబర్గానే అనుకుంటున్నారా వారికి పైసలు ఇవ్వడానికి? మరి ఇప్పుడు మా పైసల సంగతి ఏంది? పేనట్టేనా? నవరంధ్రాలు మూసుకొని ఇక ఇంట్లోకి పోయి పండుండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. మీ ఇద్దరికి వన్ పట్టుకునే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, నేను చెప్పినట్టు చేయండి. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. రామరెడ్డి నమస్తే. 10,000 కావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 4 రోజులు ఇస్తా,
నాగిరెడ్డి 10,000 ఇచ్చే ఉంది, నేను ఇచ్చాక ఇస్తాను, అర్జెంట్ ఉన్నది. కంట్రీలో ఉన్నావు బేటా. అవరా మలియా నేను 10,000 అన్న నీకు 10,000 అదే అన్న నాకు ఎవరు మరి నా పేరు చెప్తే కిషోర్ అన్న ఇవ్వాలి 10,000. కిషోర్ అన్న దగులు భోజన కొడుకు చైన్ కుందా అన్న చైన్ రింగిటి రింగిటి అయిపోయి